దక్షిణాదిలో ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై మరోసారి స్పందించారు. తెలుగు రాజకీయాల్లో రాబోయే పరిణామాలను జ్యోతిష్యం ఆధారంగా వివరించారు. చంద్రబాబు, కేసీఆర్ల గ్రహస్థితి ఒకేలా ఉందని చెప్పారు. వారి రాశి కూడా ఒకటేనన్నారు. కాబట్టి వారి గ్రహస్థితుల ఆధారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం 100% ఉందన్నారు. 2019లో ఎన్నికలు వస్తాయన్న భావన నుంచి నాయకులు బయటపడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న వారు ఈ ఉగాది తర్వాత పని మొదలు పెట్టాలని సూచించారు. మార్చి 29 తర్వాత తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామాలుంటాయని హెచ్చరించారు. 180 ఏళ్ల తర్వాత కుజుడు రాజస్థానంలోకి వస్తున్నారని, ఇలా జరిగినప్పుడు యుద్ధాలు రావటం, పెద్ద నాయకులు మరణాలు, మంత్రులకు సమస్యలు, అధిక మరణాలు వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. టీడీపీ పరిస్థితిని తీసుకుంటే తాను ఇదివరకే చెప్పినట్టు లోకేష్ రాజకీయ రంగ ప్రవేశంతోనే ఆ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. లోకేష్ నామినేషన్ వేసిన రోజే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, ఇతర కేసుల్లో కోడెల శివప్రసాద్, గంటా శ్రీనివాసరావుకు నోటీసులు రావటం, తాజాగా భూమా నాగిరెడ్డి చనిపోవడం వంటి పరిణామాలన్నీ లోకేష్ గ్రహస్థితి కారణంగానే జరుగుతున్నాయని వేణుస్వామి వివరించారు. లోకేష్ జాతకంలో అష్టమ దశ శని ప్రభావం కొనసాగుతుందన్నారు. మార్చి 29 తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు, కేసీఆర్ల జాతకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 2018లోనే ఎన్నికలు జరగటం మాత్రం ఖాయమని వేణుస్వామి స్పష్టం చేశారు. లోకేష్ ఎంట్రీతోనే టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యాయని మరోసారి స్పష్టం చేశారు. అయితే తాను ఈ విషయాలను రాజకీయాల ఆధారంగా చెప్పడం లేదని, కేవలం జ్యోతిష్యం ఆధారంగా చేసుకునే చెబుతున్నానని వేణుస్వామి చెప్పారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.